ఇస్లాం మత వ్యాప్తిలో జరిగిన మొట్టమొదటి పెద్ద యుద్ధం బదర్ యుద్ధంగా ప్రఖ్యాతి చెందింది. మదీనా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో బదర్ అనే రాజ్యం ఉంది. ఇదంతా అరేబియా పశ్చిమ ప్రాంతం కిందకు వస్తుంది. 624వ సంవత్సరంలో మహమ్మద్ తన సైన్యంతో బదర్పై దాడి చేశాడు. మహమ్మద్ సైన్యం కన్నా బదర్ సైన్యం పెద్దది. అయినా మహమ్మద్ ఆ యుద్ధంలో గెలిచారు. అలా ఇస్లాం మత వ్యాప్తికి మొదటి పునాది బదర్ నుంచి పడింది. బదర్ యుద్ధంలో గెలిచాక ఇస్లామిక్ సైన్యానికి దూకుడు పెరిగింది. 627లో మహమ్మద్ సైన్యం మక్కాలో ఉన్న భారీ సైన్యాన్ని ఓడించింది. అలా మక్కా, కాబా మహమ్మద్ ఆధీనంలోకి వచ్చాయి. కాబాలో ఇస్లాం జెండా ఎగిరాక అరబ్ రాజ్యాల్లో చాలా రాజ్యాలు ఇస్లాంలో చేరిపోయాయి. చేరని వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించారు. మక్కాని జయించిన వెంటనే అక్కడి విగ్రహాలను ఇస్లామిక్ సేనలు ధ్వంసం చేశాయి. ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేయడం అక్కడితోనే మొదలైంది. ఒక్క ఇస్లాం మతస్థులు తప్ప వేరే మతస్థులు ఎవ్వరూ కాబాలోకి అడుగు పెట్టకుండా మహమ్మద్ శాసనం చేశారు. ఇప్పటికీ మక్కాకు కొన్ని మైళ్ల దూరంలో ఆ సైన్ బోర్డు ఉంటుంది. ఇతర మతస్థులు మళ్లీ కాబాను స్వాధీనం చేసుకోకుండా మహమ్మద్ అనుచరులు జాగ్రత్త పడ్డారు. మహమ్మద్ సైన్యానికి భయపడి మక్కాలో ఉన్న అన్ని మతస్థులు ఇస్లాంలోకి మారారు. మారని వారిని సంహరించారు. మరి విగ్రహారాధనను ద్వేషించిన మహమ్మద్ మక్కాలో ఉన్న ఆ నల్లరాయిని మాత్రం ఎందుకు అలానే ఉంచేశారు? ఎందుకంటే మహమ్మద్ కంటే ముందు వారి పూర్వీకులైన కురేష్ వంశీకులే అంతవరకు కాబా పూజారులు. వారంతా అక్కడి వైదిక దేవతలకు భక్తులు. వారి అభ్యర్థన మేరకే ఆ నల్లరాయిని మాత్రం ధ్వంసం చేయకుండా వదిలేశారని కొందరు పరిశోధకులు చెప్తారు. మొత్తానికి ఏ శక్తి ఆపిందో తెలియదు గాని ఇప్పటికీ కాబాలో ఆ నల్లరాయిని ఆరాధిస్తున్నారు. అంతేకాదు దీక్షా వస్త్రాలు ధరించి కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలన్న నియమాన్ని కూడా మహమ్మదే పెట్టారని చెప్తారు. ఇవన్నీ అంతకు ముందు వరకు కాబాలో ఉన్న వైదిక ఆచారాలే. 632లో మహమ్మద్ తర్వాత ఆయన అనుచరుడుగా ఉన్న అబూబకర్ మతాధికారి అయ్యాడు. ఇస్లాం సార్వభౌమ అధికారిని ఖలీఫా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఖలీఫానే తమ చక్రవర్తిగా భావిస్తారు. మహమ్మద్ తర్వాత వచ్చిన ఖలీఫాలు తమకు ఎదురు తిరిగిన వారెవ్వరినీ వదలలేదు. ఇస్లాంని కాదన్న వారిని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. మొదటి ఖలీఫా అయిన అబూబకర్ సైన్యం చాలా శక్తివంతమైంది. అబూబకర్ సమయంలో దమిష్క రాజ్యంపై దురాక్రమణ చేసి ఆ ప్రాంతమంతటినీ ఇస్లాం మతరాజ్యంగా మార్చారు. ఆనాటి దమిష్కే నేటి డమాస్కస్. చాలా కాలం అరబ్ ఇస్లామిక్ రాజ్యానికి రాజధాని డమాస్కసే. అబూబకర్ తర్వాత ఉమర్ ఖలీఫా అయ్యాడు. ఈ ఉమర్ ఖలీఫా వచ్చాకే ఇస్లామిక్ మత విస్తరణ వేగంగా పెరిగింది.